ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. మన దేవుడు కనికరం చూపే తండ్రిని, సమస్తమైన ఆదరణ ఇచ్చే దేవుడని ఈ వాగ్దానం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ వ్యాధిలో, ఏ సమస్యలో, ఏ ఇరుకులో, ఇబ్బందులో, ఎలాంటి కష్టమైన పరిస్థితుల గుండా నువ్వు నడుస్తున్నావో, నీ జీవితం, నీ కుటుంబం ముందుకు సాగుతుందో, నీకు దయ చూపించే వాళ్ళు, కనికరం చూపించే వాళ్ళు ఎవరు కనపడిన పరిస్థితుల్లో ఉన్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీ కనికరం చూపించే తండ్రిగా ఉంటాను, నేను నీ కనికరం చూపిస్తాను, నేను కరుణిస్తాను అంటున్నాడు. దాంతోపాటు సమస్తమైన ఆదరణ అనుగ్రహిస్తాను అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వేమి కుంగిపోవాల్సిన, భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంత బాధ వచ్చిందే, ఇంత వ్యాధి వచ్చిందే, ఇన్ని సమస్యలు వచ్చాయి, ఇన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చాయి, ఎలాంటి కష్టం వచ్చిందే, ఎవరు నన్ను ఆదుకుంటారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నా మీద దయ చూపిస్తారని నువ్వేమీ కలత చెందొద్దు. ప్రభు ఖచ్చితంగా నీ కనికరం చూపిస్తున్నాడు. నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి, నీ కన్నీళ్ళ నుంచి, నీ ఇరుకుల నుంచి, నీ ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఇది ఖచ్చితంగా జరగబోతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి నీ యొక్క శ్రమలో, కష్టంలో, బాధలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎవరు నిన్ను ఆదరించడం లేదు, ఎవరు నిన్ను ఓదార్చడం లేదు, ఎవరు నీకు సహాయం చేయట్లేదు, ఎవరు నీకు ధైర్యం చెప్పట్లేదు. నువ్వు దాన్ని బట్టి ఇంకా అధైర్యపడి ఉన్నావు. కానీ ప్రభువే సమస్తమైనటువంటి ఆదరణ, అన్ని రకాలైనటువంటి ఆదరణ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆదరించి బలపరిచి ధైర్యపరచుటకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ జీవితంలో క్రియ చేయబోతున్నాడు. కాబట్టి నువ్వేమి ఆదరించేవాళ్ళు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, సలహా ఇచ్చేవాళ్ళు లేరని నువ్వు కుంగిపోకు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఆదరణ, నీకు ఆయన సహాయము, నీకు గైడెన్స్ అన్నీ ఇస్తాడు. నీ జీవితంలో అన్ని విధాలుగా స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా దేవుడు కృపనిచ్చి నిన్ను ఆదరించి ధైర్యపరిచి నీకున్న ఇరుకు ఇబ్బందులన్నింటిలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నువ్వు విడుదల పొంది విజయం పొందే వరకు ఆయన నిత్యము నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి దుష్టుని ఆలోచనకు చోటిద్దు, ఎలాంటి సాతానిక కుంగుదలకు నువ్వు లొంగిపోవద్దు, వాడి యొక్క బలహీనపరిచేటువంటి మాటలకు నువ్వు భయపడవద్దు. ప్రభువు నీకున్నాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన ఆదుకుంటాడు. నువ్వు ధైర్యంగా, బలంగా, నమ్మకంగా ఉండు. అన్నీ దేవుడు చేస్తాడు, అన్నీ దేవుడు సహాయపడతాడు. నువ్వు చూస్తూ ఉండు. దేవుడు నీకు అన్నీ సెట్ చేసి నిన్ను బలపరిచి ఆశీర్వదించి వర్ధలు చేసి కాపాడి నడిపించునుగాక. ప్రార్థన. యేసు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు నీ బిడ్డలు ఏ కష్టం గుండా, ఏ బాధ గుండా, వ్యాధి గుండా వెళ్తున్నారో, ఆ బాధలో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ ఇరుకుల్లో నుంచి నీ బిడ్డలను బయట వేసి నువ్వు వారికి తోడుగండి, ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అంధకార దురాత్మ చీకటి కార్యాలను, శత్రు మంత్ర కిలను, వ్యాధి బాధలని యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. నీ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకొని దీవించి నీ కృపా సహాయాలతో నింపి బలపరచమని, ఈరోజు పుట్టినరోజు వివాహదినం జరుపుకుని వ్యక్తుల బిడ్డలని, కుటుంబాలను పేరు పేరు మీరు ఆశీర్వదించి బలపరిచి కాపాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.